'ఉద్వేగం' 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ 'ఉద్వేగం' కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో వేగంగానే స్టార్ట్ చేశా. ఇక చూసాక నాకైతే యావరేజ్ అనిపించిందండి. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఏ కేస్ అయినా గానీ ఇద్దరు లాయర్స్ కంప్లీట్‌గా అయితే శిక్ష పడాలి లేదా పడకూడదు అని వాదిస్తుంటారు. ఆల్మోస్ట్ 99% కోర్ట్ రూమ్ డ్రామాస్‌లో ఇదే ఉంటుంది. కానీ ఈ 'ఉద్వేగంలో' మాత్రం నిందితుల్లో ఒకడు నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేశారా లేదా అన్నది పాయింట్ విత్ డిఫరెంట్ కంక్లూజన్. ఇదొక్కటి అండ్ కొన్ని కన్విన్సింగ్ డైలాగ్స్ బా నచ్చాయి. ఇక మిగతా సినిమా మాత్రం మెయిన్‌గా సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ డ్రామా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. పర్ఫెక్షన్ లేదనే చెప్పాలి. మెయిన్‌గా మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల సీరియల్ ఫీల్స్ ప్రాపర్‌గా ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ ఔట్ కూడా అవ్వలేదు కొన్ని చోట్ల. మళ్ళీ అక్కర్లేని లవ్ ట్రాక్ అది పెట్టారు. వీటన్నిటిని కన్సిడర్ చేస్తే యావరేజ్ అని అనిపించింది. పర్పస్ అయితే బావుంది. క్లియర్‌గా ప్లస్, మైనస్ పాయింట్స్ అండ్ రేటింగ్‌తో మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్‌లో ఒక కార్ సీన్ ఉంటుంది. అదొక్కటి ఇబ్బంది పెడుతుంది. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ రివ్యూ స్టార్టింగ్‌లో చెప్పిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే యాక్చువల్‌గా సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను ఇదొక మలయాళం మూవీ 'జనగణమన'నో లేదా రీసెంట్‌గా వచ్చిన 'వేటయ్యన్‌లానో ఉంటుందేమో అనుకున్నా. కానీ మెయిన్ పాయింట్ స్టార్ట్ అయినప్పటికి అర్థమైంది అలా ఉండబోదు అని. అండ్ డీల్ చేసిన పాయింట్ కూడా మిగతా కోర్ట్ రూమ్ డ్రామాస్‌కి డిఫరెంట్‌గా ఉంది. మెయిన్‌గా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లాంటి ఇద్దరు లాయర్స్‌కి మధ్య క్లైమాక్స్. అత్యాచారం చేసిన వాడికి సపోర్ట్‌గా వెళ్ళడం, ఎందుకు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుండి వెరిఫై చేయాలనే దానికి కన్విన్సింగ్ రీజన్ బావుంది. పర్పస్ కూడా బావుంది. ఇక మెయిన్‌గా హీరో త్రిగన్ గారి పెర్ఫార్మన్స్ సెటిల్డ్ అనే చెప్పాలి. చాలా నచ్చింది నాకు. ఇక ఓల్డ్ యాక్టర్ సురేష్ నాయుడు గారు ఈయన పెర్ఫార్మన్స్ కూడా భలే ఉంది. కట్టిపడేశారు. ఎంత అంటే సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్‌లో ఉన్నట్టుగానే ఈయన ప్రెజెన్స్ ఉంటే బావుందనిపించింది. లైక్ అంత ఇంటెన్సిటీ ఉన్న డైలాగ్స్. ఇక శ్రీకాంత్ అయ్యర్ గారు కొంత బానే చేశారు. కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్‌లా అనిపించింది. హీరోయిన్ లవ్ ట్రాక్ కాస్త పర్లేదు ఫీల్ ఉంది కానీ సినిమాకి వాల్యూని యాడ్ చేయలేదని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ బావుంటాయి. సినిమాటోగ్రఫీ బానే ఉంది. 80% కోర్ట్ రూమ్‌లోనే ఉంటుంది. మైనస్ పాయింట్స్. కోర్ట్ రూమ్ డ్రామా సెకండ్ హాఫ్‌ది అంత ఎంగేజింగ్‌గా లేదండి. సెకండ్ హాఫ్ ఇంటర్వల్ తర్వాత తమ్ముడు లాంటి ఫ్రెండ్‌ని బోన్‌లో నిలబెట్టి మాట్లాడే ఆ లెంథీ కోర్ట్ రూమ్ డైలాగ్స్ వచ్చే సీన్ అయితే ఒకటి ఏమనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కూడా కాసేపు అటు ఇటుగా ఉంటుంది మూవీ ఫార్మ్ అవుతున్నప్పుడు. కోర్ట్ రూమ్ సీన్ స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా స్పీడ్ అందుకుంటుంది. కార్‌లో అత్యాచారం చేసే సీన్ చూపిస్తారు సెకండ్ హాఫ్‌లో. కన్విన్సింగ్‌గానే లేదు. ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఇద్దరు సన్నంగా ఉండేవాళ్ళు ఒక పెద్ద సైజ్‌లో ఉండేవాడిని ఆపుతున్న తప్పించుకొని వీళ్ళు లేకపోయినట్టు చూపించడం. ఇది కన్విన్సింగ్‌గా లేదు. జనరల్‌గా లాజిక్స్ మిస్ అయిపోయినా లేదా ఎలాంటివి ఆర్టిఫిషియల్‌గా ఉన్నా సరదాగా వెళ్ళిపోయే సినిమాల్లో పెద్దగా పట్టించుకోము. కానీ కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్‌లో గాని, థ్రిల్లర్స్‌లో గాని మెయిన్‌గా ఇది ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే పాయింట్ అయితే బావుంది. కానీ లవర్ ట్రాక్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేని సెకండ్ హాఫ్‌లోనే కొన్ని కోర్ట్ రూమ్ సీన్స్, స్టార్టింగ్ కొంచెం టైం పట్టడం, సీరియల్ లాంటి మ్యూజిక్ వీటి వలన మంచి స్క్రిప్ట్ అంత హైలైట్ అవ్వలేదనే చెప్పాలి. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కంటెంట్‌గా ఒకసారి చూడొచ్చనే ఫీల్ మీకు కలగొచ్చు. ఫైనల్‌గా ఈ 'ఉద్వేగం' యావరేజ్ వేగంతో పరిగెట్టింది. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.